ఈ సమయంలో మనందరం లేచి నిలబడినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 5-6 చదువుకున్నాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగుల బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, ఈ లేఖనం నీ హస్తాల మీద అప్పచెప్తున్నాం దేవా. మాకు కావలసిన జీవాహారం అనుగ్రహించు నాయన. మాకు నేర్పించి మేము ఎలా నీ మీద ఆధారపడాలో, ఎలా విశ్వసించాలో మాకు సహాయపడమని కోరుచున్నాం తండ్రి. ప్రభా, ఈ సమయంలో ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తామని, నీ సిలువకి ఎంతో మహిమ వచ్చుటకు సహాయపడతామని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ద ఫెయిత్ ఆఫ్ సెంచూరియన్, శతాధిపతి యొక్క విశ్వాసము గురించి మనం ఈరోజు ధ్యానం చేసుకున్నాం. ఎందుకంటే విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు క్రైస్తవ బిడ్డలకి విశ్వాసం లేకనే అనేకమైన మంది దేవుని మీద ఆధారపడక దుఃఖంలోను, బాధలోను, మరి ఫెయిల్యూర్ లైఫ్లో జీవించడానికి కారణం, ప్రాముఖ్యమైన కారణం ఫెయిత్. అందుకే విశ్వాసం గురించి మనం ఎంత ధ్యానం చేసినానో అది తక్కువే. ఇక్కడ ఒక వ్యక్తి గురించి మనం ఈరోజు నేర్చుకుందాము. ఈజ్ అ మ్యాన్, ఈజ్ అ సెంచూరియన్. ఈయన ఒక రోమన్ సైన్యాధిపతి. యేసుక్రీస్తు వారు కపెర్నహూములో ప్రవేశించాడు. అనేకమైన మందిని స్వస్థపరుస్తూ కపెర్నహూము అనే ఒక ప్రాంతానికి ప్రవేశించారు. అక్కడ ఒక శతాధిపతి ఉండే. శతాధిపతి అంటే మనకి రోమన్ ఆఫీసర్, అంటే రోమా సామ్రాజ్యానికి పనిచేసే ఒక అధిపతి అన్నమాట. ఈ అధిపతికి ఇంచుమించు ఒక 100 సోల్జర్స్ ఆయన కింద పనిచేయొచ్చు. ఒక 100 మంది సైనికులకి హెడ్ అనుకోవాలి. ఒక 100 మెంబర్స్ ని ఒక హెడ్ అంటే ఆయన ఒక విధంగా చూస్తే ఒక మంచి అధికారిగా ఉన్నాడు. ఆయన కమాండ్ ఇస్తే ఎక్కడో అక్కడ ఆయన మాట వినాల్సిందే. ప్లస్ రోమన్స్ కాబట్టి వారికి ఆఫీసర్ కాబట్టి ఆయనకి అన్ని విధాల సౌకర్యాలు ఉన్నది. ఏ డాక్టర్ అంటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టొచ్చు. ఒక రిచ్ మ్యాన్, రిచ్ పొజిషన్లో ఉన్నాడు. అలాంటి వ్యక్తి యేసు యొద్దకు వచ్చాడు. బైబిల్లో మనం చూసినట్లయితే ఈ లీడర్ గురించి మనకు లూకాలో ఇంకా చక్కగా చెప్పబడుతుంది. ఈ శతాధిపతి యేసు యొద్దకు వచ్చి ఒక రిక్వెస్ట్, తన గురించి రిక్వెస్ట్ అడగలేదు కానీ తన దగ్గర పనిచేసే ఒక దాసుడు గురించి రిక్వెస్ట్ అడుగుతున్నాడు. ఆ దాసుడు పక్షవాయుతో మిగుల బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనేను. ఒక దాసుడు పక్షవాయుతో బాధపడుతూ పడి ఉన్నాడని ఆయన యేసుని వేడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. లూకాలో వచ్చేసరికి లూకా 7:4-5 వరకు కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. మత్తయి సువార్త 8 వచ్చేసరికి మనకి డైరెక్ట్ గా శతాధిపతి యేసుతో మాట్లాడటం అనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దానికన్నా ముందుగా అధికారులు, పెద్దలు వచ్చి, యూదులలో వచ్చి ఈ యొక్క శతాధిపతి గురించి మంచి సాక్ష్యం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. 7వ అధ్యాయం 4-5 వచనాలు చూస్తే, వారు యేసు యొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు ఇతడు యోగ్యుడు. ఈ యొక్క యూదులు వచ్చేసి యోగ్యుడు అని శతాధిపతి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నారు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని అతనితో చెప్పి మిక్కిలి బతిమలారి కొనిరి. ఒక శతాధిపతి రిక్వెస్ట్ ని యేసు యొద్దకి ముందుగా తీసుకొచ్చిన వ్యక్తులు యూదుల పెద్దలు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఈయన చాలా మంచి యోగ్యుడు, ఈ వ్యక్తి గురించి మంచి సాక్ష్యం చెప్తా ఉన్నారు. జనులను ఎంతో ప్రేమించే వ్యక్తి అంట. అంతేకాదు ఈయన సమాజ మందిరములు కూడా కట్టించాడంట. సో ఈజ్ అ రిచ్ మ్యాన్, సమాజ మందిరములు కట్టించాడు. కాబట్టి యేసు యొద్దకు వచ్చి బతిమలాడుతున్నారు. లూకా 7:2 మనం చూస్తాము. ఆయన అంట చావుకి సిద్ధమైండంట. అంటే ఆ పనివాడు త్వరలోనే మరణించబోతున్నాడు. సో ఈ విధంగా ఆయనకి పక్షవాయు వచ్చింది. ఆ కాలంలో మెడిసిన్స్ మనలాగా లేదు కాబట్టి ఈయన మరణ పడకలో ఉన్నాడు. అంటే ఈయన లాస్ట్ స్టేజెస్ లో ఉన్నాడు. అంటే ఎక్స్ట్రీమ్ స్ట్రోక్ అనగా ఎక్కువ ఆయన పక్షవాయు ఎలా వచ్చిందంటే మరీ ఎక్కువ పక్షవాయు వచ్చినట్టుగా చూస్తున్నాం. దాన్ని కంట్రోల్ చేయడానికి అప్పుడు మెడిసిన్ ఉందో లేదో మనకు తెలియదు. మ్యాక్సిమం మెడిసిన్ ఉంటే ఆ రోజు అనేకులు స్వస్థత నొందేవాళ్ళు. కాబట్టి అప్పుడు మెడిసిన్ లేదు కాబట్టి అనేకులు యేసు యొద్దకు వచ్చి వారు యేసు దగ్గర గుంపులుగా వచ్చి స్వస్థత కోసం వచ్చేవారు.
ఈ శతాధిపతి చూడండి, యేసు యొద్దకు వచ్చాడు. ఫస్ట్ యేసు యొద్దకు వచ్చి నా పనివాడు ఇలా ఉన్నాడని చెప్పగానే యేసుప్రభు వారు ఒక స్టేట్మెంట్ చెప్పారు. ఏమన్నాడంటే, నేను వస్తాను నీ దగ్గరికి అన్నాడు. 7వ వచనం, యేసు నేను వచ్చి వానిని స్వస్థపరచుదనని అతనితో చెప్పగా యేసుప్రభు వారు వెంటనే ఆ సాక్ష్యం విన్నాడు. అన్ని విషయాలు విని రావటానికి సిద్ధమై ఉన్నాడు. అప్పుడు శతాధిపతి మత్తయి సువార్తలో మనకి తేటగా చెప్తుంది ఏంటంటే, శతాధిపతి ఏమంటున్నాడు చూడండి. ఈ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఫస్ట్ చూడండి స్టేట్మెంట్, ప్రభువా నువ్వు ఎంత పరిశుద్ధుడవు, దేవుడవు, మా ఇంటికి రావటానికి నేను పాత్రుడను కాను అని ఆయన చెప్పటం మొదలైంది. అంటే ఈ శతాధిపతి తెలుసుకున్నాడు ఏంటంటే, యేసుక్రీస్తు వారు దేవుడు అని తెలుసుకున్నాడు. నేను పాత్రుడను కాదు, నేను పాపిని అని గ్రహించిన వ్యక్తి. నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థత నందుడని చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా అండి? ఒక మాట పలుకు ప్రభువా, చాలు నా దాసుడు స్వస్థత పొందుతాడు అని శతాధిపతి యేసు యొద్దకు వచ్చి అడిగినట్టుగా చూస్తున్నాం. మనం బైబిల్ అనేకమైన స్వస్థతలు చూస్తాం, కానీ ఇలాంటి స్వస్థత మనము ఈ శతాధిపతి దగ్గర చూస్తున్నాం. ఒక మాట పలుకు, ఒక స్టేట్మెంట్ నీ లోపల నుంచి వస్తే చాలు, మావాడు స్వస్థత అయిపోతాడు అని ఒక మాట కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంటికి వచ్చి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక మాట పలికితే చాలు అని అడిగినట్టుగా చూస్తున్నాం. అని చెప్తూ ఏమన్నాడు అంటే 9th verse, నేను కూడా అధికారంలోకి లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చెయ్యును అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఆ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేను ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూస్తున్నారండి, ఈయన అన్నాడు, ప్రభువా నువ్వు మా ఇంటికి రానవసరం లేదు, నేను కూడా ఒక అధికారిని, నేను ఒక మాట చెప్తే పనివారు వింటారు, అక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తారు, రమ్మంటే వస్తారు, కూర్చోమంటే కూర్చుంటారు, లేమంటే లేస్తారు, ఒక మాట పలుకు చాలు దేవా అని పలికినట్టుగా చూస్తున్నాం. యేసుప్రభు వారు ఆ మాటను విని ఆశ్చర్యపడ్డాడంట. ఇశ్రాయేలులోనే అంటే హోల్ నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్, అంటే ఈవెన్ డిసైపుల్స్ కూడా అక్కడ ఉండొచ్చు. ఇలాంటి విశ్వాసము నేను ఎక్కడ చూడలే, ఇంత గొప్ప విశ్వాసం నేను ఎక్కడ చూడలే అని ఆశ్చర్యపడి ఏం చెప్తున్నాడు తెలుసా? 13వ వచనంలో, అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఒక గ్రేట్ వండర్ జరిగింది. ఏంటంటే, ఈయనని యేసుక్రీస్తు వారు వారి ఇంటికి వెళ్ళకుండా ఒక మాట పలికిండు. నువ్వు విశ్వసించావు, నీ విశ్వాసం చొప్పున ఈ దాసుడు బాగైతాడు, వెళ్ళు అని చెప్పాడు. ఆ వెంటనే ఆ మాట పలికినప్పుడు ఆ దాసుడు స్వస్థత పొందినట్టుగా చూస్తున్నాం. ఈ స్టోరీలో చాలా గ్రేట్ లెసన్స్ మనము నేర్చుకోవచ్చు. ఈ స్టోరీలో ఫస్ట్ శతాధిపతి గురించి చూసుకున్నాం. ఈవెన్ దో ఈజ్ అ గ్రేట్ లీడర్, ఈయన ఎలాంటి సాక్ష్యం పెట్టుకున్నాడంటే, ఈయన మనుషుల ఎదుట, అందటి ఎదుట ఒక మంచి సాక్షిగా జీవించినట్టుగా చూస్తున్నాం. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ హెల్ప్ అనుకోవాలి, అంటే హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి. ఎందుకంటే ప్రజలు వచ్చి, జనులు వచ్చి ఈయన గురించి ఏం చెప్తున్నారంటే, ఈయన సమాజ మందిరములు కట్టాడు, ఈయన బహుగా ప్రేమించిన వ్యక్తి. అంటే ఈయన ఒక పాయింట్ మనం చూసినట్లయితే ఈయన అర్హుడు అని చెప్తున్నారు. అంటే ఒక మంచి ఎగ్జాంపుల్ పెట్టుకున్నాడు, ప్రజలలో అందరి మధ్యలో మంచి జీవితాన్ని జీవిస్తూ అనేకులకి సహాయం చేస్తున్న వ్యక్తిగా మనం శతాధిపతిని చూస్తున్నాం. సెకండ్ ఏంటి తెలుసా అండి, ఆయన లీడర్ అయినను తగ్గింపు ఉంది ఈయనకి. ఎందుకంటే సెకండ్ మనం నేర్చుకోవాలి ఏంటంటే, అంత పెద్ద లీడర్ యేసు యొద్దకు వచ్చాడు. ఎవరైనా లీడర్స్ ఉంటే రాజులు కానీ వారు యేసు యొద్దకు రావటం అనేది మనం చూసినట్టుగా లేము. కానీ ఇక్కడ లీడర్ అయినను, రోమన్ సోల్జర్ అయినను, ఆయన యేసు యొద్దకి బతిమలాడటానికి వచ్చాడు. సో హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ హంబుల్ అని కూడా మనం నేర్చుకోవచ్చు. మూడోది ఏంటంటే, ఆయన పనివారిని ఎంతో ప్రేమించిన వ్యక్తి. ఈయన దాసుడు చనిపోయే స్థితిలో ఉన్నాడు, ఆ దాసుడు చనిపోవద్దు, బతకాలి అని ప్రేమించిన మాస్టర్ ఈయన. ఈరోజు చాలా మంది యజమానులు ఉంటారు, పనివాడిని ప్రేమిస్తున్నారా
అనేది పెద్ద ప్రశ్న. నిజంగా ప్రేమ చూపించే యజమానుడు తక్కువ మంది ఉంటారు. ద్వేషించే యజమానులు ఉంటారు. ఎప్పుడు తీసేయాలి ఉద్యోగం నుంచి అని చూస్తూ ఉంటారు. ఎంత పని చేయించుకున్నాను జీతం సరిగా ఇయ్యలేని యజమానులు ఉంటారు. కానీ ఈయన ఈవెన్ రోమన్ సోల్జర్ అయినను ఈయన దాసుని ఎంతో ప్రేమించాడు. అంటే హీస్ అ మ్యాన్ ఆఫ్ కైండ్ హార్టెడ్ పర్సన్. అంటే ప్రేమ, కనికరము, దయ ఈయన లోపల మనకు కనిపించినట్టుగా చూస్తున్నాం. నెక్స్ట్ 4th పాయింట్ ఏంటంటే ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి. దేవుడు అన్ని చేయగలడు అనేది ఆయనకి ఒక విశ్వాసం ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అన్నారు, ఇశ్రాయేలులో నేను ఎవరికైనా ఇంత విశ్వాసం చూడలేదని యేసుక్రీస్తు వారు అన్నారు. సో ఇలాగా ఒక ఫెయిత్ దేవుణ్ణి సంతోషపరుస్తుందని నేర్చుకోవాలి. హెబ్రీ 11:6 ఏం చెప్తుందంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. కనుక విశ్వాసం లేకపోతే, దేవుడు ఉన్నాడని నమ్మకపోతే నువ్వు దేవునికి ఇష్టడుగా జీవించలేవు. నిజంగా డూ వీ హ్యావ్ ఫెయిత్? ఈ లెసన్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి సెంచురియన్, ఇలాంటి శతాధిపతి లాంటి విశ్వాసం మనకున్నదా అనే ప్రశ్న. అలాంటి విశ్వాసం నిజంగా మనకు ఉన్నదా? ఇలాంటి విశ్వాసంగా ఉండాలనే దేవుడు బైబిల్లో ఈ స్టోరీని ఉంచాడు మనకి. ఎలా పొందుకోగలం? ఏం చేయాలి ఇలాంటి విశ్వాసం ఉండాలంటే? విశ్వాసం పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి నేర్చుకోవాలి. ఈ స్టోరీలో ఈ శతాధిపతి చేసిన ఒక బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే అన్నిటికన్నా అందరికన్నా ఎక్కువగా దేవునికి ఎత్తైన స్థానం ఇచ్చాడు. అబవ్ ఎవ్రీథింగ్, అన్నిటికన్నా ప్రాముఖ్యము దేవునికి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. అంటే దేవుడు అన్ని చేయగలడు అని దేవుని ఒక హైయెస్ట్ పొజిషన్ లో పెట్టేశాడు ఈ శతాధిపతి. ఈరోజు నీకు కూడా విశ్వాసము కావాలంటే, దేవుని సంతోషపరచాలంటే, దేవుని జీవితంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మొట్టమొదటిగా నువ్వు స్టెప్ నెంబర్ 1 నేర్చుకోవాలి. ఏంటంటే అన్నిటికన్నా ఎక్కువగా అబవ్ ఎవ్రీథింగ్ యేసు ప్రభుని హెచ్చించాలి. మన దేవుడైన యేసుక్రీస్తు వారిని మనము ఎలా ఎంచాలంటే అన్నిటికన్నా, అన్ని నామం కన్నా పైనామము, ఆ నామంని మనము ఘనపరచాలి. అందుకే ఫిలిప్ ఏమంటాడంటే 4వ అధ్యాయం 13లో, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఫర్ ఐ కెన్ డూ ఎవ్రీథింగ్ త్రూ క్రైస్ట్ హూ గివ్స్ మీ స్ట్రెంగ్త్ అని అన్నాడు. యేసుక్రీస్తు ద్వారా నేను బలం పొందుకొని ఆయన ద్వారా నేను అన్ని చేయగలను. క్రీస్తు బిడ్డలు ఇక్కడేనండి ఫెయిల్ అయిపోయేది. చర్చికి వస్తారు, విశ్వాసం ఉండదు. ప్రార్థన చేస్తారు, విశ్వాసం ఉండదు. పాటలు పాడతారు, విశ్వాసం ఉండదు. ఫియర్ అనేది ఓవర్టేక్ చేస్తుంది. అన్నిట్లో ఓడిపోయిన జీవితం ఉంటుంది. దేంట్లో గెలుపు పొందుకోలేరు. ఎందుకంటే దేవుని పైస్థానం ఇయ్యక. క్రిస్టియన్స్ మనం నేర్చుకోవాలి, యేసుక్రీస్తు వారికి అన్నిటికన్నా పైస్థానం ఇవ్వాలి. గాడ్ అంటే మనకు అర్థం కావాలి, ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్. గాడ్ అనేది ఒక సర్నేమ్. ఒక సర్నేమ్ మనం ఎలా పెట్టుకుంటాం ఒక ఫ్యామిలీకి, అలాగా ఒక ఫ్యామిలీ ఈజ్ ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్. కాబట్టి మన ప్రభు యేసుక్రీస్తు వారి శరీరధారిగా భూమి మీదకి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. ఆయనని మనము ఒక నూతన నిబంధన మనకిచ్చి ఉన్నాడు. ఒక నూతన నిబంధన ఇచ్చి మోర్ పర్ఫెక్ట్ వేని, ఇంకా మంచి మార్గాన్ని మనకు నేర్పించాడు. కనుక మన ప్రభు యేసుక్రీస్తు వారిని సంపూర్ణంగా మనం అన్నిటికన్నా ఎత్తైన స్థానంలో ఉంచినప్పుడే నీకు విశ్వాసములో ఎదగగలవు. అప్పుడే నీ జీవితంలో ఏదైనా కార్యం జరగగలదు. ఇర్మయా ఏమంటారు తెలుసా అండి? యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేత చాచిన బాహు చేతను భూమి ఆకాశములు సృజించితివి, నీకు అసాధ్యమైనదేదియు లేదు. దేవుని గురించి మాట్లాడుతూ ఇర్మియా ఏమంటున్నాడు అంటే, లార్డ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు యూ. నీకు అసాధ్యమైనది ఏది లేదు భూమి మీద. అంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. యేసుక్రీస్తు వారు భూమి మీద అందుకే అసాధ్యమైన క్రియలు చేసి చూపించాడు మనకి. ఇర్మియాని చెప్పిన ప్రకారంగా అసాధ్యమైన చూపించాడు. ఆయన హీ టర్న్ వాటర్ ఇంటూ వైన్, నీళ్ళని ద్రాక్షరసంగా చేశాడు. ఎవరు చేయలేరండి నీళ్ళని ద్రాక్షరసంగా. పెళ్లి విందులో ద్రాక్షరసం అయిపోతే నీళ్ళని ద్రాక్షరసం చేసి వారికున్న పెద్ద అవమానం నుంచి దూరపరిచినట్టుగా చూస్తాం. కాబట్టి ఏం చేశాడు? ఒక వాటర్ ని వైన్ గా చేసేసాడు. ఒక వాటర్ టర్న్ ఇంటూ వైన్ అంటే ఇంపాసిబుల్ సిచ్యువేషన్. అది ఎవరు కూడా చేయలేరు. నేను క్రీస్తు కన్నా ఎక్కువ అద్భుతాలు చేస్తాను చెప్పుకునే వారు చాలా మంది ఉంటారు, కానీ ఎవరైనా వాటర్ ఇంటూ వైన్ చేయగలిగినరా? చేయలేరు.
దట్స్ ద రీజన్. మనం అర్థం చేసుకోవాలి, ఏదైనా దేవుడు మార్చగలడు. ఎలాంటి సిచ్యుయేషన్ అన్నా సరే దేవుడు మార్చగలడు. అలానే యేసుక్రీస్తు వారు ఏం చేశారు తెలుసా అండి? తుఫాను వచ్చినప్పుడు, ఓడలో ఉన్నప్పుడు శిష్యులు భయపడి నశిస్తున్నామని కేకలేసినప్పుడు యేసుక్రీస్తు వారు ఒక పెద్ద తుఫాను గాలిని, సృష్టిని కంట్రోల్ చేసి వాటన్నిటిని నెమ్మది చేసినట్టుగా చూస్తున్నాం. అలానే మన జీవితంలో అనేకమైన తుఫాన్లు ఉండొచ్చు. ఈ తుఫాన్ల ఏం ఆలోచన చేస్తున్నాం? నిజంగా దేవుణ్ణి ఎత్తైన స్థానంలో పెట్టావా? దేవుడు నీకు ఉన్నాడని ఒక విశ్వాసం నీకున్నదా? గాడ్ ఈజ్ దేర్ ఫర్ మీ అనే స్టేట్మెంట్ నీ నోటే వస్తుందా? గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ సిచ్యుయేషన్. ఇలాంటి ఘోరమైన ఈ యొక్క స్ట్రామ్, ఇలాంటి గాలి దుమారం లాంటి పరిస్థితుల నుంచి దేవుడు నాకు నెమ్మదినిస్తాడనే విశ్వాసం నీకున్నదా? భయాలతో నిండిపోయి ఉన్నావా? ఫియర్ దేవునికి సంతోషం కలగనీయదు. భయం వచ్చిందంటే దేవుడు అంటాడు, వై డు యు ఫియర్? భయపడకూడదు అనే విషయమైన అనేకమైన లేఖనాలు మనం బైబిల్లో చూస్తుంటాం. ఫియర్ అనేది డేంజరస్. ఫియర్, ఫెయిత్, విశ్వాసానికి భయానికి రెండు ఆపోజిట్ అండి. భయం వచ్చినప్పుడు విశ్వాసం లేదు, విశ్వాసం ఉన్నప్పుడు భయం ఉండదు. ఫియర్ ఆఫ్ లైఫ్, రేపటి గురించి చింతపడటం, మనుషుల గురించి చింతపడటం, తుఫాన్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు వణికిపోయి, తినక, భయపడుతూ, కృంగిపోయి చివరికి ఆ వ్యక్తి నమ్మకం లేక నశిస్తాడు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. యేసుక్రీస్తు వారు 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి భోజనం పెట్టాడు. ఎక్కడ హిస్టరీలో ఎవరు కూడా ఇలాంటి కార్యం చేయలేరు. అందుకే మనం తెలుసుకోవాలి, బైబిల్లో దేవుని శక్తితో చేశారు. మనం ఎలీషా ప్రవక్తను చూస్తాము. యేసుక్రీస్తు వారు అయితే న్యూటన్ నిబంధనలు మనం చూస్తాం. ఏంటంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా ఇచ్చిన దేవుడు నిన్ను పోషించడా? నీ శరీరం ఏమంటదంటే దేవుని నమ్మకుండా చేస్తుంది. అందుకే మనం అర్థం చేసుకోవాలి, ఫస్ట్ నీ జీవితంలో దేవునికి పైస్థానం ఇవ్వకపోతే నువ్వు విశ్వాసివి కావు. విశ్వాసిగా నువ్వు ఉండాలంటే దేవునికి పైస్థానం ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే దేవుని వద్దకు వచ్చి ప్రార్థిస్తావు. దేవునికి అన్ని చేయగలడు అని నీకు ఆలోచన ఉంటే ఫస్ట్ నీకు ఒక స్టెప్ ఉంటుంది. ఏంటంటే ప్రార్థన జీవితం ఉంటుంది. ప్రార్థనతో దేవుని సన్నిధికి వస్తావు. ఈ శతాధిపతి ఎక్కడో ఇల్లును వదిలేసి యేసును వెతుక్కుంటూ వచ్చాడు. యేసుని వేడుకున్నట్టుగా చూస్తున్నాం ప్రభువైన యేసుక్రీస్తు వారిని. అలానే నీకు కూడా ఏముంటుంది అంటే విశ్వాసం ఉన్నప్పుడు ప్రార్థన జీవితం ఉంటుంది. ప్రేయర్ లైఫ్ లేదంటే నువ్వు అడగాలి దేవునికి, ప్రభువా నాకు ఫెయిత్ ఎక్కడ పోతుంది? భయాలు వస్తుందంటే నువ్వు అడగాలి, ప్రభువా నాకు ఎందుకు భయం వస్తుంది? ఇంపాసిబుల్ పరిస్థితి వచ్చినప్పుడు నువ్వేం చేయాలో అర్థం కాక నువ్వు అంటావు, ఓ ఇది ఇంపాసిబుల్, ఇది కాని పని అని చాలా మంది చెప్తారు. బట్ విత్ మై గాడ్ ఇట్ ఈస్ పాసిబుల్ అని నోట్లో నుంచి నీ స్టేట్మెంట్ రావాలి. అది ఎలాంటి పరిస్థితి ఉన్నను మై గాడ్ విల్ డూ ఇట్ అనే మాట నీ లోపల ఉన్నప్పుడు దేవుడు నీ కోసం అది చేస్తాడు. మార్క్స్ వార్త 11:24 ఏం చెప్తుంది తెలుసా? అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటనెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాడు. చూస్తున్నారంటే ఇంత గ్రేట్ ఫెయిత్ ఇశ్రాయేలుకి లేదండి. కానాన్ గురించి మనకు తెలుసు. కానాను దాకా మోషే కష్టపడి దేవుణ్ణి బిడ్డలని తీసుకొచ్చాడు. అనేకమైన అద్భుతాలు చూశాడు. ఆరిన నేలన నడిచి నీళ్లు పాయలయ్యి ఆరిన నేలన ఆ నదిలో నుంచి నడిచడం చూసాము. అగ్ని మేఘం వచ్చి వారిని ఆదుకున్నట్టుగా చూస్తున్నాం. ఐగుప్తి సైనికులందరినీ కూడా ఆ నీళ్లు ముంచేసినట్టుగా చూశారు. దాహమైనప్పుడు రాయి నుంచి నీళ్లు రావటం చూశారు. ఆకలైనప్పుడు మన్నా కురిపించాడు దేవుడు. మాంసాహారం కావాలంటే మాంసాహారం పంపించాడు పక్షుల్ని. ఇన్ని అద్భుతాలు చూసి, యుద్ధాలను చూసి, అన్ని చూసి కూడా ఇశ్రాయేలులు ఏడ్చి ఏడ్చి ఎక్కిలు పెట్టి ఏడుస్తారు. కానాను జనులను చూసి ఏడ్చి ఎక్కిలు పెట్టి ఏడుస్తాడు. ఈరోజు కూడా భయాలతో నువ్వు ఏడ్చి ఎక్కిలు పెట్టి ఏడుస్తున్నావు అంటే దేవుడు దుఃఖపడతాడు. ఎందుకు తెలుసా? ప్రభువు మనకుండగా, తోడుండగా మనకు భయం లేదు. కానీ నువ్వు దేవుణ్ణి విశ్వసించలేదు కనుక. దేవుని విశ్వసిస్తే నువ్వు ఏం చేస్తావంటే దేవుణ్ణి అన్నిటికన్నా పై స్థానంలో పెడతావు. అందరికన్నా పై స్థానంలో పెడతావు. ఒక లీడర్ కాదు, ఒక అధికారి కాదు, ఒక లోకం కాదు, మనుష్యులు కాదు, సృష్టి కాదు, మంత్రశక్తులు కాదు, వీటన్నిటిని పక్క పెట్టేసి ఎత్తైన స్థానానికి వెళ్తాడు. రోమన్ సోల్జర్స్కి మంత్రగాళ్ళు తెలీదా? ఉంటారు. రోమన్ సోల్జర్స్కి డాక్టర్స్ లేరా? ఉంటాడు. ఈ రోమన్ లీడర్, ఇంకా ఈ లీడర్కి అన్ని యాక్సెస్ ఉంటుంది. కానీ వీటన్నిటికన్నా దేవునికి పై స్థానం ఇచ్చాడు కనుక దేవుని యొద్దకు వచ్చాడు. నీకు తెలుసా, యూ విల్ నెవర్ బి డిసప్పాయింటెడ్.
ఏసు యొద్దకు వస్తే ఎప్పుడు డిసప్పాయింట్ కారండి. ఏసు ద్వారానే పరలోక రాజ్యం కూడా ఉంది. అందుకే యేసుక్రీస్తు వారు సిలువలో రక్తం కార్చి నేనే మార్గము సత్యము జీవం అని చెప్పాడు. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రాలేరని చెప్పాడు. ఆయన రక్తంలో కడగబడుటకు యేసుక్రీస్తు వారు సిలువలో రక్తం కార్చి ఆయన సిలువలో ఉన్నప్పుడు చనిపోయినప్పుడు బల్లెం పొడిచినప్పుడు నీళ్లు రక్తం వచ్చినట్టుగా చూస్తున్నాం. ఈరోజు నీటి మూలంగా బాప్టిజం పొందినప్పుడు యేసు రక్తం మనల్ని కడుగుతా ఉన్నది. మనం నూతన జీవితంగా మారబోతున్నాం. కొర్నీలితో యేసుప్రభు వారు చెప్పారు, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యం చూడగలం. అన్ని స్టేట్మెంట్స్ చెప్పి బాప్టిజం అనేది ఇచ్చిన చాలా మంది విశ్వాసం లేక బాప్టిజం తీసుకోరు. ఫెయిత్ ఉండదు. రక్షణకి పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. చివరికి రక్షణని పోస్ట్పోన్ చేసి మరణిస్తే ఏమొస్తుందండి? నరకాగ్ని వస్తుందని బైబిల్ చెప్పింది. దాన్ని ఎవరు మార్చలేరు. బైబిల్ ఒకసారి ఈస్ట్ నుంచి సూర్యుడు వస్తాడంటే తూర్పు నుంచే సూర్యుడు వస్తాడని దాన్ని ఎవరు మార్చలేరు. వెస్ట్కి వెళ్తుందంటే ఎగ్జాక్ట్ వెస్ట్కే వెళ్తుంది అది. దీన్ని ఎవరు మార్చలేరు. అలానే యేసుక్రీస్తు వారు మనకి క్లియర్ గా చెప్పాడు, నరకం ఉంది, పరలోకం ఉంది. పరలోకానికి యేసుక్రీస్తు ద్వారా ఆయన మన పాపాలు వేసుకొని సిలువలో రక్తం కార్చి ఆయన మన కోసము బలి అయ్యి పరలోక రాజ్యం మనకి ఇవ్వటానికి ఆయన సిలువలో రక్తం కార్చి బాప్టిజం ఇచ్చాడు. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడు. విశ్వాసి ఏం చేస్తాడు తెలుసా అండి? దేవుని మాటను అంగీకరిస్తాడు. నపుంసకుడు దేవుని నమ్మాడు కనుక వెంటనే బాప్టిజం తీసుకున్నాడు. యేసుక్రీస్తు గురించి బోధించినప్పుడు ఫిలిప్ వెంటనే బాప్టిజం తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన విశ్వాసం ఆయనకున్నది. అన్నిటికన్నా వినని విషయాన్ని విన్నాడు, బాప్టిజం ద్వారా పాపాలు కడిగేసుకోవాలని. అందుకే అబౌవ్ ఎవ్రీథింగ్ మనము దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇంకొక లెసన్ మనం నేర్చుకుంటాం. నీ విశ్వాసం లేని వారికి స్వస్థత కలగజేస్తుంది. ఈ ఒక లీడర్ ఎవరైతే ఉన్నారో ఈ శతాధిపతి, ఈయనకు ఫెయిత్ ఉంది, ఈయనకు విశ్వాసం ఉంది. కానీ పనివాడికి విశ్వాసం ఉందో లేదో మనకు తెలియదు. పనివాడు మూర్ఛపడిపోయి ఉన్నాడు. పనివాడికి ఆయన విశ్వాసి కాదు, ఆయనకు విశ్వాసం ఉన్నట్టుగా మనకు ఎక్కడ చెప్పబడలేదు. కానీ గ్రేట్ ఫెయిత్ ఎవరికి ఉంది అంటే ఈ రోమా శతాధిపతికి ఉంది. ఈయన విశ్వాసం బట్టి పనివాడు బాగా అయిపోయాడు. చూసారా ఎంత గ్రేట్ విషయమో. అంటే తండ్రి విశ్వాసము పిల్లలకి గొప్ప అద్భుతం తీసుకొస్తుంది. కొన్నిసార్లు తల్లిదండ్రుల దేవుని నమ్మినప్పుడు పిల్లల జీవితాలు కట్టబడుతుంది. అబ్రహాము విశ్వాసము ఇస్సాకుకు మంచి భార్యను తీసుకొచ్చింది. అబ్రహాము దేవుని నమ్మాడు. అబ్రహాము దేవుడు నీ తప్పక నా కుమారుడికి భార్యని ఇస్తాడు, నువ్వు ప్రధాన చోటికి వెళ్ళు అని పనివాడిని పంపించాడు. ఈయన విశ్వాసం బట్టి అక్కడ దేవుని కార్యం చేసిండు. అందుకే ఫాదర్స్ ఫెయిత్ కెన్ డూ మచ్ మోర్ థింగ్స్ టు ద చిల్డ్రన్. తండ్రులారా అందుకే ఒకటి నేర్చుకోవాలి. నువ్వు దేవునితో నడుస్తున్నావు, విశ్వాసం ఉందా లేదా తెలుసుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? విశ్వాసం లేక తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తుని సరిగా చేయలేకపోతారు. కానీ తండ్రులు కానీ తల్లి కానీ ఫెయిత్ ఉన్నప్పుడు వారి ఇల్లు కట్టబడే అవకాశం ఉంటుంది. ఈయన విశ్వాసము పనివాడికి స్వస్థత ఇచ్చింది. ఇంకొక ఉదాహరణ కూడా బైబిల్లో చూస్తాం. ఇంకొక పక్షవాయు గలవాడిని వారి స్నేహితులు ఏం చేస్తారంటే డోర్లో నుంచి తీసుకురావడానికి ట్రై చేశారు. డోర్ క్లోజ్ అయిపోయి పబ్లిక్ అంతా ఉంటే కప్పు అంతా పైనుంచి కప్పు తీసి పైనుంచి ఏసీ వద్దకు దించినట్టుగా చూస్తున్నాం. అక్కడ ఎవరి విశ్వాసం చూస్తాం తెలుసా? స్నేహితుల విశ్వాసం చూస్తాం. ఆ స్నేహితుల విశ్వాసము ఆ పక్షవాయు గలవానికి స్వస్థత వచ్చినట్టుగా చూస్తున్నాం. సో యూ నీడ్ టు ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్, యూ నీడ్ టు ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే నీ విశ్వాసము వారికి అద్భుతం చేసే అవకాశం ఉంటుంది. అందుకే ప్రే ఫర్ వన్ అండ్ అదర్ అని బైబిల్లో యాకోబు చెప్పాడు. ఒకరి కోసం ఒకరు చేసుకోవాలి. భార్య ఉంటే భార్య ఎంతో నమ్మకంగా ఉంటే భర్త మారచ్చు. భర్త ఎంతో నమ్మకం ఉంటే భార్య మారచ్చు. భార్య భర్తలు ఎంతో నమ్మకము దేవుని మీద ఉంచితే పిల్లల జీవితాలు భవిష్యత్తులు కట్టబడతాయి. అందుకే నేర్చుకోవాలి. ఈ అబ్రహాము లేదంటే ఈ ఇస్సాకు కానీ యాకోబు కానీ, యాకోబు జీవితము అంత నమ్మకమైన జీవితం. ఎక్కడ చూసినా యాకోబు దేవుని మాట వినుకుంటూ వెళ్ళాడు. కనుక ఆయన పిల్లలు దీవించబడ్డారు. యాకోబు పిల్లలు అంత భయభక్తులు లేకున్నాను, తండ్రి ఎంతో మంచివాడు. దావీదు విశ్వాసం బట్టి దేవుడు తన పిల్లల్ని ఎంతో ఆస్వాదించినట్టుగా చూస్తున్నాం. అందుకే మనం అందరం కొట్ల నేర్చుకోవాలి. మన ఫెయిత్ ఇతరులకి ఎంతో ఎఫెక్టివ్గా ఉంటుంది. మన విశ్వాసము అనేకులకు సహకారంగా ఉంటుంది. ఈ శతాధిపతికి విశ్వాసం లేకపోతే పనివాడు మరణించేవాడు. కానీ శతాధిపతికి ఎంత విశ్వాసం ఉందంటే ఆ పనివాడే స్వస్థత అయిపోయాడు. కంప్లీట్ హీలింగ్
జరిగినట్టుగా చూస్తున్నాం. అందుకే తల్లిదండ్రులు నేర్చుకోవాలి ఎప్పుడు కూడా, ఎలా నేను విశ్వాసిగా జీవించగలను దేవుని దగ్గర. ప్రయాసపడాలి, కష్టపడాలి, విశ్వాసము పెంచుకోవటానికి దేవుణ్ణి అడగాలి. మూడో పాయింట్ ఏంటంటే, విశ్వసించే వారు ఎప్పుడు డిసప్పాయింట్ కారు. గుర్తుపెట్టుకోండి. ఈయన వచ్చాడు సంతోషంగా వెళ్ళాడు. ఏసీ వద్దకు వచ్చాడు, వాడి దాసుడు స్వస్థత పొంది వెళ్ళాడు. అందుకే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, విశ్వాసులు ఎప్పుడు డిసప్పాయింట్ కారు. దేవుని మీద ఆధారపడిన వారు విల్ నెవర్ బి డిసప్పాయింటెడ్ అనే దావీదు కీర్తనలు కానీ సామెతలు కానీ అనేకమైన లేఖనాలు ఉన్నాయి, మనం చూడొచ్చు. దేవుని మీద ఆధారపడి నమ్మకంతో ప్రార్థన చేసి దేవుడు చేస్తాడు అన్నవారు ఎప్పుడు డిసప్పాయింట్ కారు. గాడ్ విల్ మేక్ అవే. ఆయన ఎన్నో మార్గాలు తెరుస్తాడు వారి కోసం. మేరీ మార్త తన సొంత సహోదరుడు చనిపోయాడు, ఏసీ వద్ద వర్తమానం పంపించారు, యేసు ప్రభువు లేట్ వచ్చాడు. లాజర్ చనిపోయాడు, అయినను యేసుక్రీస్తు వారు లాజర్ని లేపినట్టుగా చూస్తున్నాం. సమాధిలో ఉన్న లాజరు బయటకు వచ్చాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు మార్తా మరియను చూసి ఎంతో దుఃఖపడ్డాడు కూడా, వాడి ఏడుపును చూసి. చాలా మంది ఏమంటారంటే, దేనికి దుఃఖపడి ఉంటారు యేసుక్రీస్తు వారు? మార్తా మరియ ఏడుస్తున్నందుకు ఈయన కూడా దుఃఖపడి ఉంటాడా? లేదంటే లాజరు మంచి స్థానంలో ఉన్నాడు, పరదేశంలో అన్ని ప్రాబ్లమ్స్ పోయినాయి, హ్యాపీగా ఉన్నాడు, అక్కడ నుంచి మళ్ళా రిటర్న్ పాపపు జీవితమైన భూమి మీదకి పిలవడానికే దేవుడు దుఃఖపడ్డాడు. ఎందుకంటే ఆయన మంచి ప్యారడైజ్ లో ఉన్నాడు, హ్యాపీగా అబ్రహాం రొమ్మున కూర్చున్నాడు, ప్రాబ్లమ్స్ అన్ని పోయినాయి, హ్యాపీగా ఉన్నాడు. అక్కడ నుంచి ఇప్పుడు యేసుక్రీస్తు వారు మళ్ళీ పిలువాలి ఆయన. లాజర్ బయటికి రానగానే మళ్ళీ భూమి మీదకి వచ్చాడు ఆయన. దానికోసం దుఃఖపడారా మనకు తెలియదు. కానీ యేసుక్రీస్తు వారు మేరీ మార్తాకు మాత్రము ఆయన నమ్మారు కనుక ఆయన తమ్ముడిని మళ్ళీ తిరిగి ఆయనకి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఏసీ వద్దకు వెళ్ళి వారు ఎప్పుడు డిసప్పాయింట్ కారండి. లెపర్స్ ఉన్నారు, 10 లెపర్స్, మనకు అందరికీ తెలుసు బైబిల్లో. 10 మంది కుష్ఠరోగులు. కుష్ఠరోగం అంటేనే దానికి మందు లేదు. కానీ వాళ్ళు ఏం చేశారు? ప్రభు దగ్గరకు వచ్చి వేడుకున్నారు, అడిగారు. యేసుక్రీస్తు వారు అన్నారు, మీరు వెళ్ళి మీ యాజకునికి చూపించుకోండి. మార్గంలో స్వస్థత అయిపోయి రిజాయిసింగ్ గా వెళ్ళినట్టుగా చూస్తున్నాం, సంతోషంగా వెళ్ళారు. ఒకడు వచ్చి సాగిలో పడి థ్యాంక్స్ చెప్పి యేసుకి వందనాలు చెల్లించినట్టుగా కూడా చూస్తున్నాం. ఎంత జాయ్ అండి, ఎంత జాయ్. ఫెయిత్ తోటే జాయ్ వస్తుంది. గుర్తుపెట్టుకొని ఈ పాయింట్ నేర్చుకొని. విశ్వాసం ఉంటే డైలీ హ్యాపీనెస్ ఉంటుంది నీకు. ఈరోజు డైలీ హ్యాపీనెస్ లేదంటే అర్థం తెలుసా అండి, నీకు ఫెయిత్ ఎక్కడో ఓడ బద్దలైనట్టుగా బద్దలైపోయాను. కనుక నువ్వేం చేయాలి? విశ్వాసం పెంచుకోవడానికి ప్రయాసపడాలి. ఎలా పెంచుకుంటావు విశ్వాసం? క్రీస్తు గురించి వినాలి. కొంతమంది ఓన్లీ సండేస్ అనుకుంటారు, సండే ఉంటే చాలు నాకు విశ్వాసం సరిపోతుందంటే సరిపోదండి. యేసుక్రీస్తు గురించి రోజు వినాలి. నువ్వు రోజు కొంచెం సమయం తీసుకొని వాక్యాన్ని వినే వ్యక్తిగా ఉండాలి. చర్చ్ మానద్దు ఒకటి, అంతేకాదు సమయం దొరికినప్పుడల్లా చదవటానికి సిద్ధం ఉండాలి. రోమా 10:17 అదే చెప్తుంది. రోమా 10:17 ఏమంటుంది? కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాటల వలన కలుగును. వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ఈ ఫెయిత్, గ్రేట్ ఫెయిత్ ఈయనకి ఏదైతుందో చూసి యేసుక్రీస్తు వారు ఆశ్చర్యపడే విశ్వాసం శతాధిపతికుండి. ఇలాంటి విశ్వాసిగా కావాలంటే మనం యేసుక్రీస్తు గురించి వినాలి. బహుశా శతాధిపతికి ఎంతో మంది చెప్పింటారు, యేసు ప్రభువు వారు అనేకులను స్వస్థపరిచాడు, చనిపోయిన లాజర్ని లేపాడు, కానీ విని విశ్వసించింటాడు. ఈరోజు మనం ఎంత విన్నాను దేవుని యందు విశ్వాసం ఉంచక వెనకాడుతుంటాం. మన మైండే మనం కంట్రోల్ చేయాలి. అందుకే శరీరిచ్చలు, ఆత్మీయ నడిపింపు 2 రకాలు ఉంటుందండి మనిషి జీవితానికి. శరీరానుసారమైన జీవితంలో మనం ఉంటే విశ్వాసంలో జీవించలేము. దేవుడు ఉన్నాడు, బహుమతి ఇచ్చేవాడని విశ్వసించాలని హెబ్రీ చెప్తుంది. హీ విల్ రివార్డ్ అనేది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకొని మనం ఏం చేయాలి? ఆయన గురించి వాక్యం వినాలి, చదవాలి, చదువువాడుగా ఉండాలి. బైబిల్ చదవటం మానేయండి 1 సంవత్సరం, అన్ని భయాలతో నిండిపోతావు, సంతోషం పోతుంది, దుఃఖం స్టార్ట్ అవుతుంది. అలానే మనం బైబిల్లో మనం చూసినట్లయితే అనేకమైన అవిశ్వాసుల గురించి చూస్తాం. వారు దేవుని విడిచి అవిశ్వాసులు అయిపోయి చివరికి ఓటమిని తెచ్చుకున్నారు వారి జీవితానికి. కానీ దేవుని అందు, వాక్యం అందు నిలకడగా ఉన్నవాడు బలవంతుడిగా నిలబడినట్టుగా చూస్తాం. ఏం చేయాలి విశ్వాసాన్ని పెంచుకోవాలంటే? ఫస్ట్ సంఘానికి వెళ్ళాలి. రెండవదిగా డైలీ రీడింగ్ నీకు ఉండాలి. డైలీ రీడింగ్. ఆహారం తింటే నీకు ఎలా శరీరానికి బలం వస్తుందో, ఏ రోజు ఏ పూట నువ్వు ఆహారం వదలవు,
అలానే డైలీ వాక్యం చదివేవాడు, వాడి విశ్వాసం బలంగా ఉంటుంది. దేనికి చెడియాడు. భయాలు వచ్చినను భయంలో మేలుందని గుర్తుపడతాడు. ఆ విశ్వాసి కోసము దేవుడు సంతోషించి ఏం చేస్తాడంటే గొప్ప అద్భుతాలు చేసి లేనిది ఉన్నట్టుగా ఆయన విషయాలు ఆయన చూడగలడు. ఏది అడగాలన్నా భయపడాడు. ప్రభా ఇది అడగాలంటే ఇది ఇంపాసిబుల్, కానీ నువ్వు చేస్తావని నమ్మి అడుగుతాడు, కానీ అడగకుండా వెనుకైతే వెళ్ళాడు. ప్రేయర్ లైఫ్ తోటి ఆయన జీవితాన్ని పెట్టుకుంటాడు. ఇలాంటి జీవితం నీకున్నదా? ఈరోజు అందుకే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, సంతోషం ఒక్కరికే దొరుకుతుంది, జయం ఒక్కరికే దొరుకుతుంది, జవాబు ఒక్కరికే దొరుకుతుంది విశ్వాసంగా ఉన్నప్పుడే. ఈ సెంచురియన్, ఈ శతాధిపతిని చూసి మనం నేర్చుకోవాలి ఏంటంటే గొప్ప విశ్వాసం కలిగి జీవించినప్పుడే భూమి మీద మనం అన్ని దేవుని ద్వారా పొందుకోగలమని నేర్చుకోవాలి. ఈరోజు నీకు ఎన్నో సమస్యలు ఉండొచ్చు. నీ సమస్య నాకు తెలియదు. కొన్నిసార్లు ఉదయం ఎందుకు వచ్చిందా అని అనుకుంటావు, రాత్రి వచ్చేటప్పుడు అనుకుంటావు ఎందుకు ఈ రాత్రి వచ్చిందా అని అనుకోవచ్చు. కొన్ని విషయాలలో దుఃఖంలో ఉన్నావేమో, చెప్పుకోలేని దుఃఖాలు నీ లోపల ఉన్నాయేమో, రేపటి గురించి చింతపడుతున్నావేమో, ఫ్యూచర్ ఏమవుతుందో అని భయం వస్తుందేమో. కొన్నిసార్లు కొన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు నేను చచ్చిపోతానేమో అని భయం వేస్తుండొచ్చు. హెల్త్ ఇష్యూస్ మీద భయపడవచ్చు, రేపటి గురించి చింతపడవచ్చు. ఫైనాన్షియల్ ప్రాబ్లంని చూసి ఎంతో భయపడవచ్చు. ధనమిచ్చేవాడు దేవుడే. ఒక క్షణంలో దేవుడు నీకు అవసరతలన్నిటిని తీర్చి లోన్స్ అన్నిటిని క్లియర్ చేయగల శక్తి గల దేవుడు. కానీ ధనము రావట్లేదు అంటే ఫెయిత్ ఎక్కడో విరిగిపోయింది. దేవుని అందు నమ్మకం ఉంచాలి. ఈ సమయంలో ఈ భయాలన్నిటికీ సొల్యూషన్ ఒకటే, యేసు యొద్దకు వెళ్ళు, వాక్యాన్ని నేర్చుకో, చదవటం స్టార్ట్ చేయి, ప్రార్థించటం మొదలుపెట్టు, దేవుని అడుగు, ప్రభా గివ్ మీ ఫెయిత్, స్ట్రాంగ్ ఫెయిత్. అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీకు ఆ విశ్వాసం అనుగ్రహిస్తాడు. ఆ విశ్వాసము నీకు సంపూర్ణమైన సంతోషంలో నడిపిస్తుంది. అదే విశ్వాసమే నీకు బాప్టిజం తీసుకుంటావు, అదే విశ్వాసం చెప్పిన నీకు పరలోక రాజ్యం కూడా దొరుకుతుంది. ఈరోజు నువ్వు ఇంకా రక్షణ పొందలేదేమో, ఈరోజు తీర్మానం చేసుకుని యేసు యొద్దకు రా. ఇంకా నువ్వు రక్షణని నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే ఇంకా దేవుని నువ్వు నమ్మలేదని అర్థం. ఏం చేయగలవు? క్రీస్తుకు దూరంగా ఏం చేయలేమంట బైబిల్ చెప్పాడు. ఓన్లీ పీపుల్ విల్ బి సక్సెస్ఫుల్ ఎవరైతే యేసు మీద ఆధారపడతారో. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, ఈ వాక్యం నీ చేతిలో పెడుతున్నాం. ఈ వాక్యము 30 60 100 ఈ విత్తనం మా హృదయాలలో పనిచేయడానికే కృప చూపించుతారు. నిజంగా మాకు విశ్వాసం ఓడబద్దలైనట్టుగా ఉంది. లోకాన్ని నమ్ముతున్నాం, మనుషులను నమ్ముతున్నాం, ఉద్యోగాన్ని నమ్ముతున్నాం, కానీ నిన్ను నమ్మక మేము అనేకమైన విషయాల్లో ఓటమిని తెచ్చుకున్నాం. దయచేసి క్షమించు దేవా. శతాధిపతికి ఉన్న విశ్వాసము, దానికన్నా గొప్ప విశ్వాసం మాకు అనుగ్రహించు. ఇది నీకు సాధ్యం, మా వల్ల కాదు. నీకు అన్ని సాధ్యం తండ్రి. కాబట్టి విశ్వాసం మాకు అనుగ్రహించు. వింటున్న బిడ్డలందరూ ఎన్ని భయాలలో ఉన్నారో, ఏ సమస్యలు ఉన్నారో, ఎన్ని అప్పులతో బాధపడుతున్నారో, ఎన్ని అనారోగ్యతలో బాధపడుతున్నారో, వీటన్నిటికీ విశ్వాసం మాకు అవసరం. విశ్వసించి గొప్ప సంతోషాన్ని పొందుకోవటానికి సహాయపడతారు. విన్న బిడ్డలందరినీ దీవించు తండ్రి. ప్రభా మంచి దేవుడవు, నీ కుమారుని పంపించినందుకు వందనాలు తండ్రి. మమ్మల్ని అనేకమైన విషయాలలో మమ్మల్ని ఆదుకొని నరకం నుంచి తప్పించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొకసారి ఈ యొక్క విశ్వాసం ద్వారా మేము గొప్ప కార్యాలు చూడగలము. కాబట్టి ఆ విశ్వాసం మాకు నేర్పిస్తూ నడిపిస్తామని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి.